నమస్తే రమగారు. నమస్తే రమగారు, పిల్లలు టీనేజ్‌లోకి అడుగు పెట్టగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13, 14 ఈ వయసులో జనరల్‌గా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. సహజం అది. కానీ ఆ వయసులోనే తప్పటడుగులు వేయటానికి కూడా ఎక్కువ అవకాశాలుంటాయి. తెలిసి తెలియక వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకునే పరిస్థితి కదా! ఆ టైంలో మనం పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? వాళ్ళకి ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఎలా చెప్పాలి? అంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో కూడా ఉండరు. ఫస్ట్ నుంచి ఎలా నేర్పించాలి రమ్మగారు? ప్లస్ ప్రేమని, పెళ్ళని, పెళ్ళిళ్ళు దాకా కూడా వెళ్ళిపోతున్న పిల్లల్ని చూస్తూ ఉన్నాం మనం. ఇది ఎప్పుడూ ఉంటుంది జయ. ఇవాళ కొత్తగా ఈ కాలంలో వచ్చిందని అనుకోవద్దు. అవును. ఈ ప్యూబర్టీ వచ్చేసరికల్లా అడాలసెన్స్ అంటారు, దాంట్లోకి కౌమార దశ వచ్చేసరికి ప్రపంచం కొత్త రంగులతోటి కనపడుతుంది. వీళ్ళకు కూడా బాడీలో చేంజెస్ వస్తాయి, మానసిక వికాసం కొంత తేడా వస్తుంది, ఆపోజిట్ సెక్స్ని చూసి అట్రాక్షన్ వస్తుంది. ఈ అట్రాక్షన్ చాలా సింపుల్, సహజం. ఊరికే దొంగ చూపులు చూడడం, చూసి చూడనట్టు ఉండటం, వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేయటం ఆ ఏజ్లో చాలా న్యాచురల్గా జరిగేది. దాన్ని కట్ చేయలేము, కరెక్ట్ చేయలేము మనం, అదంతే. కాకపోతే ఈ ఫర్దర్ స్టెప్పులకి వెళ్ళిపోతారు చూడు. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా సోషల్ మీడియా, ఫ్రెండ్స్, సినిమాలు, వాళ్ళని పక్కదవ్వ పట్టించే రకపు పరిస్థితులు, చాలా ఎర్లీ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేసుకునే సినిమా కథలు, టీనేజర్స్, లేకపోతే శారీరకంగా కలిసేందుకు ప్రయత్నం చేయటం పిల్లలు. ఏమంటారంటే దీన్ని సరిగ్గా చెప్పాలంటే ఎక్స్పెరిమెంటల్గా చేసే వాళ్ళు కూడా కనిపిస్తారు. అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పైగా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి బాగా. మనం పొద్దున్న పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఒక్కళ్ళే ఉంటారు. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉండే అవకాశం లేదు. ఉన్న వాళ్ళని ఎట్లాగొట్లా మేనేజ్ చేసేస్తారు. పైగా పిల్లలు తమ ఏదైనా చేయదలుచుకుంటే దొంగ పని చేసే తీరాలన్న ధోరణి. ఫ్రెండ్స్లో బాయ్ ఫ్రెండ్స్ లేకపోవటం, గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవటం అనేది చిన్నతనం అనే భావన. 15-16 ఏళ్ల పిల్లలు చిన్నపిల్లల్ని అబ్యూజింగ్ అయినా దిగిపోవటము, అలాంటివి వీడియోలో, సినిమాలో, కథలో, కబుర్లో వింటూ ఉండటం. ప్రపంచమే ఈ పరిస్థితిలో ఉంది. ఈ అడాలసెన్స్లో ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అనేది ప్రపంచ సూత్రం, నేచర్లో సహజంగా జరిగేది, చాలా సహజమైంది. ఆడపిల్లలకి 12-13కే వచ్చేస్తాయి. మగ పిల్లలు కొంతమందికి 12-13 ఉంటే, కొంతమందికి 15-16 ఏళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఇది వరకు కొంచెం లేట్గా ఉండేది, ఇప్పుడు ఇంకొంచెం మగపిల్లల్లో కూడా. ఎందుకంటే మన ఆహారం వల్ల మగపిల్లల్లో ప్యూబర్టీ కూడా అర్లీగానే వచ్చేస్తుంది. ఇవి వచ్చేసేసరికల్లా వాళ్ళు ఇట్లాంటి వేటైనా చూస్తే సిగ్గుపట్టము, మొహమాట పడ్డము, శరీర అవయవాలు వాళ్ళలో వేరే కొత్త రకమైన ఉద్రేకాలు కలిగించడము, ఇవి సహజమైనవి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా పిల్లలతోటి కొంచెం సంబంధ బాంధవ్యాలు ఉంచుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక కన్ను వేసి ఉంటారు. ఎంతసేపు వేయాలంటే పోలీసింగ్ చేయకూడదు. పిల్లలు పోలీసింగ్ని సహించరు. అవునవును. ఎంతసేపు మా మీద డిటెక్టివ్ లాగా చూస్తున్నారు, మా పుస్తకాలు చూస్తున్నారు, ఇలా ఏడుస్తారు. దేవుడా, మా ఫోన్స్ చెక్ చేస్తున్నారు. చెక్ చేయకుండా చెక్ చేయాలి. ఎవరి పిల్లలు ఎలా అంటే అందరికీ ఒక సూత్రం అయితే కాదు. పిల్లల దగ్గర కొత్త వస్తువులు ఉంటున్నాయా, కొత్త విషయాలు ఉంటున్నాయా, వాళ్ళు ఏదైనా తరచుగా ఫోన్లో మాట్లాడుతున్నారా, తరచుగా బయటికి వెళ్ళిపోతున్నారా, తరచుగా ఎవరింట్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారా ఒకటి, లేదా ఎవరింటికైనా వెళ్ళడానికి భయపడుతున్నారా, ఎక్కడైనా అబ్యూజింగ్ లాంటివి జరిగిపోతున్నాయి. పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు. అవునవును, చెప్పలేకపోతాం. అది చెప్పినప్పుడు పేరెంట్స్ కొంచెం బయటకు వచ్చి, గొడవకి వెళ్ళి పోలీస్ స్టేషన్కే వెళ్ళండి అని నేను చెప్పలేను, పరిస్థితిని బట్టి చేయాల్సిందే, ఎవరి పరిస్థితులు వాళ్ళేవు కదా. దాన్ని హ్యాండిల్ చేయగలగాలమ్మా. పిల్లల్ని ఇలాంటివి చెప్పబోక నాకని తల్లులు ఉన్నారు తెలుసా. ఇవన్నీ జరుగుతాయి. మా చిన్నప్పుడు కూడా ఇలాగే జరిగేవి. వాటిని గొడవ చేయకూడదు, చెప్పకూడదు ఎవరికి, వినకపోగా ఇట్లా చెప్పే తల్లులు కూడా ఉంటారు. భయం అన్నమాట, పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి భయపడతాం మనం. ఇప్పుడు ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఏదైనా మాటలు వచ్చినప్పుడు పిల్లలకి వివరంగా చెప్పాలి. ఎలా వివరంగా చెప్పచ్చు అంటే ఈజీ మెథడ్. ఆ పక్షులు గుడ్లు పెడతాయి, ఈ ఇళ్లల్లో పక్షి గుళ్ళు అవి పెడుతూ ఉంటాయి. ఆ గుడ్లు పెట్టిన పిల్లలు అవుతాయా, ఆ పిల్లలు ఎప్పటికీ ఎదగవు. ఎన్ని రోజులు పడుతుందో, నెల రోజులైనా పడుతుంది అవి రెక్కలు వచ్చి ఎగరటానికి. 20 నుంచి నెల రోజులు తీసుకుంటాయి. ఈ పిల్లలకి వాటిని చూపించాలి, నువ్వు ఏదైనా చేయొచ్చు. రెక్కలు బలంగా వచ్చాక పక్షి ఎగిరిపోతుంది. ఒక్క రోజులో ట్రయల్స్ చేస్తాయి, 2వ రోజుకి జంప మొత్తం పిట్టలన్నీ ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోవాలంటే రెక్కలు బలంగా ఉండాలి.
దానికి నీకు చదువు, ఓ ఉద్యోగం, ఓ వ్యాపారం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం, నువ్వు ఇండిపెండెంట్గా ఉండటం, నువ్వు సంపాదించుకోవటం, నీ డబ్బులు నీవి. పక్షికి దాని రెక్కలు దానిలాగా అమ్మ నాన్న ఇద్దరు ఎగురుతారు, బుజ్జిపిట్టలు ఎందుకు ఎగరవు? దానికి స్ట్రాంగ్ అవ్వాలి కదా. అయ్యేదాకా అది కూర్చుంటుంది. ఆ, ఇక్కడే ఏ డాన్స్ ఆడినా అక్కడక్కడే చూస్తూ ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే, అది నేర్పించాలి. అది నేర్పించాలి, అది చెప్పాలి. ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు అలాంటివి ఏమైనా రాగానే మా తల్లిదండ్రులు స్కిప్ చేసేస్తుంటారు మాటలు. స్కిప్ చేయొద్దు, ఇలాంటివి చేయకూడదు. ఎవరైనా ఇలా క్లోజ్గా మూవ్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, చదువు పాడైపోతుంది. నీకు రేపొద్దున నువ్వు బతకడానికి కావాల్సిన చోటు ఈ ఒకరోజు ఈ 14వ ఏట ఈ 18వ ఏటే జీవితం అయిపోదు కదా. మనకేంటంటే పిల్లలు కథలు చదువుతారా, హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అని ఉంటుంది. దాంట్లో అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత హాయిగా ఉన్నారు. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నాక హాయా? ఏముంది హాయి? అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఏం హాయి ఉంది? ఎంత హాయి ఉంటుంది? తర్వాత అంతా జీవితమే కదా, అదంతా గడపద్దు కాదు రమ్మగారు, అక్కడే కదా మొదలు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు ఎంత స్ట్రగుల్ అయితే జీవితం చివరి దాకా వెళ్తుంది. నేను కూడా చిన్నప్పుడు పెళ్ళైపోతే అయిపోయేదని అనుకునేదాన్ని చేయ. ఎందుకంటే కథలన్నీ అంతే. సుఖంగా ఉన్నారు అంటే ఏమిటది? అసలే మీరు పుస్తకాలు అప్పురుగా మొత్తం అలా ఊహించేసుకునే వాళ్ళు. అలాగే ఉండేది నాకు కూడా అలాగే ఉండేది. ఎవరికైనా అంతే అంతే సహజం. అది చాలా సహజంగా ఇలాగే అనుకుంటాం. ఇదే సెంటెన్స్, దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఎప్పటికీ హ్యాపీగా ఉన్నారు జీవితాంతం. కూడా సినిమాలో కూడా చూడండి రమ్మగారు, పెళ్ళవగానే శుభం. శుభం ఎట్లా అవుతుంది? ఒట్టి శుభమే అవుతుందా? అలాగే ఉంటామా? పెళ్ళయ్యాక ఏవి రావా? వస్తున్నాయిగా మన అమ్మ నాన్నల జీవితాల్లో. పిల్లల్ని ఇలా ఆలోచింపచేయండి. చెప్పటమే ఎక్కువ ట్రై చేద్దామా, అలాంటి ట్రయల్స్ వేయకూడదు అని ఆపుకుంటూ ఉండాలి. చెప్పాలి, మాట్లాడాలి. ఎవరెవరితోటి వెళ్తున్నారు వీళ్ళు, మనకు తెలియకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారా, ఇంటర్నెట్లో స్నేహాలు చేస్తున్నారా, మన దగ్గర డబ్బులు పోతున్నాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. టీనేజ్లో పిల్లల్ని కాపాడితే ఆ 19-20 ఇచ్చేసరికి పిల్లలు ఆటోమేటిక్గా బుద్ధిమంతులు అవుతారు. జీవితం పట్ల విలువ అవి అర్థమవుతాయి వాళ్ళకి. ఇంత పిచ్చి అట్రాక్షన్ అది ఉండదు, కొంచెం మెల్లిగా తెలుసుకుంటుంది రోజులు గడిచే కొందికి. అందరి పిల్లలు ఇలా అయిపోతారని అనుకోవద్దు, కానీ ప్రతి పిల్లలకి ఉంటాయి. అది ఒక్కళ్ళు దాని మీద జోరుగా ఉంటారు, మిగిలిన విషయాలు వదిలేసి దాని మీదకి వెళ్తారు. లోపల ఉన్న హార్మోన్స్ వాళ్ళని అంత లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఆ లాక్కెళ్ళబడుతున్న వాళ్ళని కొంచెం కాపాడండి. చెప్పాలి, మాట్లాడాలి. వదిలిపెట్టద్దు ఒంటరిగా. ఎవరింట్లో ఉన్నా వదిలేసి వెళ్ళొద్దు, వేరే వాళ్ళ ఇళ్ళకి పంపించద్దు. ఫ్రెండ్స్ ఇళ్లలో రాత్రిళ్ళు పడుకోవడానికి వెళ్తూ ఉంటారు పిల్లలు, అది చేస్తారు కదా, ఏమంటారు స్లీప్ ఓవర్స్. స్లీప్ ఓవర్ వాళ్ళ అమ్మా నాన్న లేకుండా స్లీప్ ఓవర్ చేయనివ్వబోకండి. వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో కనుక్కోవాలి ముందు. అది కనుక్కుని అప్పుడు పంపించవచ్చు. అప్పుడు కూడా రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా రిస్కే, కాదని అనడానికి వీల్లేదు. వీళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. అవును, చెప్పలేకపోతాం. ఈ కజిన్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా అబ్యూస్ చేయడానికి ట్రై చేయొచ్చు. వాళ్ళకి కొత్త విషయం మీద వీళ్ళకి కూడా ఆసక్తి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు కదా. కొంచెం ఒక కన్ను వేసి అమ్మో నాన్నో ఎవరో ఒకళ్ళు పిల్లలకి ఏదైనా తల్లులు నేర్పించకపోతే తండ్రులు వదిలే చిన్నపిల్ల చెప్పకూడదంటారు. చాలామంది తండ్రుల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఆడపిల్లలకి ఏం చెప్పకూడదు, మగపిల్లలకి చెప్పకూడదు అనుకుంటే తల్లులు. మగపిల్లాడు వాడికి అన్నీ తెలుసు, వాడికే తెలిస్తే వాడే తెలుసుకుంటాడు అని వాడే తెలుసుకునే ఏముండదు. 300 మంది కింద పడి పళ్ళు రాళ్ళు కొట్టుకుని బుద్ధి తెచ్చుకుంటారు. పళ్ళు రాలిన బుద్ధి రాని జాతులు ఇంకో కొన్ని ఉంటాయి. మనం ఏం రాసుకొచ్చామో దాని ప్రకారం ఉంటుంది అన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంది, పిల్లలు మాట వింటలేదంటే ఒక కౌన్సిలర్ని ఎవరినైనా చూడండి. మన ఇంట్లోనే ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతోటి మాట్లాడించండి. సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు మనకి చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అవును, పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, చైల్డ్ కౌన్సిలర్లు. అదేదో తప్పు ఇది అని అనుకోపోకండి. సమాజం బాగుండలేదు కాబట్టి మనం ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవచ్చు. అవును, స్కూల్లో టీచర్లతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాంటివి కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఈ ఏజ్లో వాళ్ళంతటా వాళ్ళకే ప్రేమలు ఆసక్తులు అవి ఏర్పడితే అది ఉండాలి, కానీ ఇంత పిచ్చకపోకూడదు అనే విషయం వాళ్ళకి తెలియచేయాలి. ఎవరితోటైనా మాట్లాడించి దీన్ని సెట్ చేయొచ్చు, ట్రై చేయాలి. కానీ అంతే. రైట్ అమ్మ గారు, నమస్తే.